మన ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఒక దూతను కాపలాగా ఉంచాడు. ఒక దూతను ఏం చేశాడు? కాపలాగా ఉంచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన బిడ్డలకి కాపలాగా దేవుడు ఎంతగా ఉన్నాడో సాతాను కూడా అంతగా కాపలాగా ఉన్నాడు. దేవుడు మన బిడ్డలను కాపాడతకి దూతలను పెడితే సాతాను కూడా తన దూతలను ఎందుకు పెట్టాడు తెలుసా? మన బిడ్డలు పాడు చేయడానికి కూడా పెట్టాడు. ఏం చేశాడు? పాడు చేయడానికి పెట్టాడు. అందుకే ఈరోజు చూడండి, బయట యవనస్తులు ఎక్కువగా దమ్ము కొడతారు, మందు తాగుతారు. అదే ఒకడు మంచి పని చెప్తే ఎవడు చేయడు, ఎవడు పట్టించుకోడు. అంటే ఏంటి అర్థం? దేవుని దూతల కంటే సాతానుగడు దూతలు ఏం చేస్తున్నాయి? ఎక్కువ పని చేస్తున్నాయి. మరి దేవుని దూతలు ఏం చేస్తున్నాయి అని అంటే, ఇంట్లో మనం భక్తిగా లేం, అందుకే దేవుని దూతలు ఏమున్నాయి? నెమ్మదిగా ఉన్నాయి. మనం సరిగా ఉంటే, మన బిడ్డలు మనం సరిగా చూసుకుంటే, దేవుడు ఏ ఒక్క ఆపద రాకుండా, ఏ దరిద్రమైన అలవాటు రాకుండా, ఏ చెడు అలవాటు రాకుండా తన దూతలను కావలిగా ఉంచి ఏం చేస్తాడో? కాపాడుతూ ఉంటాడు.